హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మా గార్డెన్లో కాసిన జామకాయలను తెంపుకుందాం పదండి. నేను ఏ పని చేసినా మా చార్లీ ఉండాలి కదా, సో అందుకే మా చార్లీ కూడా వస్తుంది తెంపనికి. ఇక ఫస్ట్ అయితే మేము ఇలా మా బాల్కనీలో నుంచి అయితే కొన్ని తెంపాము జామకాయలని. ఇక ఆ తర్వాత గార్డెన్లోకి వెళ్ళి తెంపుదాము అని తెంపుతున్నాము. మేమైతే ఎటువంటి పెస్టిసైడ్స్ ఇవ్వలేదు, ఏం కెమికల్స్ వేయలేదు. అవి న్యాచురల్గా ఆర్గాన్గా వచ్చిన జామకాయలు అనమాట. కానీ ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే మా చెట్టుకి ఎన్ని జామకాయలు కాసాయో చూడండి ఎంత ఎల్లోయిష్గా ఎంత బాగున్నాయో. ఇది యాక్చువల్ రెడ్ కలర్ జామ. సో ఎన్ని కాసాయో చూడండి. ఇన్ని తెంపాము. ఓన్లీ మాకున్న రెండే చెట్లు. ఆ రెండు చెట్ల నుంచి మాకు ఇన్ని అయితే వచ్చాయి. ఇక ట్విస్ట్ ఏంటి అని అంటే, ప్రతి జామకాయ చూనికి ఎంత అట్రాక్టింగ్గా ఉందో పింకిష్ కలర్లో, కానీ లోపల మాత్రం అన్ని పురుగులే ఉన్నాయన్నమాట. ఇలా చూడండి. సో ఈ పురుగులని తగ్గియాలంటే ఏమైనా ఫెస్టివల్ ఆర్గాన్గా నాకైతే కామెంట్ చేయండి. ప్రతి జామకాయలో ఇలా పురుగులు ఉన్నాయి. ఇంకా వీటిని తగ్గించడానికి ఏం చేయాలో నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ పైన కన్నేసి ఉంచండి.